హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు చాలా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ ఎగ్ టమాటో కర్రీ తయారు చేద్దాం. ఈ కర్రీ రుచిగా ఉండటమే కాదు, క్యాలీఫ్లవర్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో చెప్తూ రెసిపీ కూడా తయారు చేసి చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు వేడి నీటిని క్యాలీఫ్లవర్ మీద పోసి 5 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల అందులో ఉండే డస్ట్, పురుగులు తొలగిపోతాయి. తర్వాత 2 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె వేడయ్యాక క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. హెల్త్ బెనిఫిట్స్ చూద్దాం. అందులో పాయింట్ 1, క్యాలీఫ్లవర్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. క్యాలీఫ్లవర్ మంచి రంగు వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కలుపుకోవాలి. హెల్త్ బెనిఫిట్లో సెకండ్ పాయింట్, క్యాలీఫ్లవర్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. హెల్త్ బెనిఫిట్లో థర్డ్ పాయింట్, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. షుగర్ను కూడా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు 4 టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు అందులో వేసి మంచిగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. హెల్త్ బెనిఫిట్లో ఫోర్త్ పాయింట్, ఎముకలను కూడా బలపరుస్తుంది. ఇందులో విటమిన్ కే ఉండడం వల్ల మనకి ఎముకలు కూడా చాలా బలంగా ఉంటాయి. టమాటాలు బాగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ నీరు తీసుకొని కూర మునిగే వరకు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. మన రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. హెల్త్ బెనిఫిట్లో ఫిఫ్త్ పాయింట్, క్యాలీఫ్లవర్ తక్కువ క్యాలరీలు కలిగిన కూరగాయ. బరువు తగ్గాలని అనుకునే వరకు ఇదొక మంచి ఆహారం. మధ్య మధ్యలో కూర కలుపుతూ గ్రేవీ చిక్కబడే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి కలుపుకుందాం. ఇప్పుడు 4 బాయిల్డ్ ఎగ్స్ వేసి గ్రేవీలో బాగా కలిసేలా కలుపుకోవాలి. హెల్త్ బెనిఫిట్లో సిక్స్త్ పాయింట్, ఎగ్స్లో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. క్యాలీఫ్లవర్తో కలిపి తింటే రుచి మాత్రమే కాదు, మంచి పోషకాలు కూడా అందుతాయి. ఇప్పుడు 2 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ ఎగ్ టమాటో కర్రీ రెడీ అయ్యింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.